ఘనంగా ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కేకిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం మరియు ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ సర్వోత్తమ్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారి కుటుంబానికి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అండగా ఉండాలని తెలిపారు. అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కుంభం రాజేందర్, పోలేబోయిన నర్సయ్య, బైరు దుర్గయ్య, వేములకొండ పద్మ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా సర్వోత్తమ్ రెడ్డి గారికి ఆ భగవంతుడు నిండు రేళ్ళు ఆయుష్ ఇవ్వాలని, వారికి రాజకీయంగా ఉన్నత స్థానంలో ఆ భగవంతుడు మంచి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే వారి ముత్తాతలు, తాతలు, వాళ్ళ పెదనాన్న, తండ్రి తను కూడా 4 దశాబ్దాలుగా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినా రాకున్నా కూడా, టికెట్ వచ్చినా రాకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం వారి తుది శ్వాస వరకు వారు పనిచేస్తున్నందుకు ఆ కుటుంబానికి మనం అందరం కూడా అండగా ఉండాలి. వారి ఆశీస్సులతోనే ఈనాడు మనం అందరం కూడా ఏ చిన్న పదవైనా పెద్ద పదవైనా ఇలా రామరెడ్డి కుటుంబంతో రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతో మనం ఈనాడు నేను గతంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా 2 పర్యాయాలు, ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2 పర్యాయాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులుగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నంటే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులు చెప్పక తప్పదు. ఎందుకంటే నేను ఒక చిన్న కుటుంబంలో 15 వర్గాల కుటుంబంలో జన్మించిన వ్యక్తికి ఈనాడు నాకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీకి 2 పర్యాయాలు ఆనాడు తన సొంత బంధువర్గం, సొంత బామ్మార్తులు పోటీ పడ్డా కూడా లేదు, కష్టపడ్డ కార్యకర్తకి నేను